నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. మనం ఢిల్లీలో చూసాము, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేశారు. యాక్చువల్గా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి నిరసనలు, వాళ్ళకి కావాల్సింది సాధించుకున్నారు. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రివర్స్లో జరుగుతుంది. యాక్చువల్గా డిఎస్సిలో అవకతవకలు జరగలేదని చెప్పేసి అధికారులు పదే పదే చెప్తున్నా సరే వైసీపీ వాళ్ళు జరిగినాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా కాదని చెప్పేసి ఎవరైతే డిఎస్సిలో క్వాలిఫై అయ్యి జాబులు తెచ్చుకొని జాబులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మేము కష్టపడి జాబులు తెచ్చుకున్నాము, మధ్యలో మీరు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు అని చెప్పేసి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ వింత ఘటన మేబీ ఫస్ట్ టైం ఏపీలోనే జరిగింది అనుకుంటా. సార్ దీని గురించి మీ విశ్లేషణ చెప్పండి. ఇది మీరు చెప్పినట్టు విచిత్రమైన పరిస్థితి. ఇది వైఎస్ఆర్సీపీ రాజకీయ ఉనికి కోసం పడుతున్న తాపత్రయం. వాళ్ళకి ఏ సబ్జెక్టు లేదు, ఏ సబ్జెక్ట్ పట్టుకుని వెళ్ళినా విఫలమవుతుంది, బూమరాంగ్ అవుతుంది, ఇంకా వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో యువతను ఏదన్నా ఆకర్షించాలని ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. మొన్న మీరు అన్నారు కదా, అక్కడ జంతర్ మంతర్లో వాళ్ళంతా కలిసి కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్ అయిందని. కాబట్టి జన్జీ ఇప్పుడు యువతరం సపోర్ట్ లేకుండా మనం ఏమి చేయలేము. వాళ్ళని రెచ్చగొడితే కనుక మన పని అయిపోతుంది, స్వామి కార్యం స్వకార్యం. అందుకని డిఎస్సిని అడ్డబెట్టుకుని వీళ్ళు అయిపోయిన డిఎస్సి తర్వాత నియామక పత్రాలు ఇచ్చేసి ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రశాంతంగా జరుగుతున్న వ్యవస్థలో ఇలాంటి అల్లకల్లోలం సృష్టించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అది ప్రతి జిల్లాలోనూ నిరసనలు తెలియజేయండి అని పిలిపించారు. పిలిపించిన మీదట చాలా సార్లు ఈ శిబిరాలని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆ స్థానిక శాసనసభ్యులు మీకు ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యతంగా మీరు ఎక్కడైతే చేయాలో అక్కడ చేయండి, అక్కడ మీరు అన్ని కోర్టుల్లోనూ కేసు కొట్టేసి అక్కడ ఏమి అవకతవకలు లేవు, పారదర్శకంగా జరిగిందని తేల్చిన తర్వాత కూడా మీరు దీన్ని రాజకీయం చేయడానికి వీలు లేదని వాళ్ళు అక్కడ జమ్మలమడుగులో వాళ్ళ ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ధర్నా చేయడానికి ప్రయత్నిస్తే కూడా అక్కడ కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ కూడా దీని మీద విమర్శ చేస్తూ అభ్యర్థుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తర్వాత కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర కూడా నిరాహార దీక్ష శిబిరాలు చేస్తున్నారు. ఎవరైతే ఉద్యోగాలు వచ్చినాయో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి సంకటంలో పడుతుంది. వీళ్ళు చేసే ఉద్యమాల వలన మనం కష్టపడి సాధించుకుని పారదర్శకంగా మనం ఉద్యోగం తెచ్చుకుంటే మనని నోటి దగ్గర ఇది తీసేస్తున్నారు, ఉపాధి వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. ఇంత పారదర్శకంగా జరిగిన దాంట్లో మీరు ఎందుకు ఇలాంటివి తీసుకొస్తున్నారో, అసలు విద్యార్థులు కాని వాళ్ళని అభ్యర్థులు కాని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఈ నిరాహార దీక్ష శిబిరాలు చేసి గొడవలు చేసి మా ఉద్యోగాలు తీయటానికి ప్రయత్నిస్తున్నారు అనేది వాళ్ళలో ఇప్పుడు ఆవేదన. ఇప్పుడు అక్కడ అయితే అందరూ స్టూడెంట్సే, ఎవరిని పట్టుకున్నా స్టూడెంట్సే. లేదు, స్టూడెంట్స్గా అయిపోయి ఉద్యోగం కోసం వెళ్తున్న యువత. ఇక్కడ అట్ట కాదు, వీళ్ళు కొంతమందిని కూలి ఇచ్చి తీసుకొస్తున్నారు. అందులో మిడిల్ ఏజ్ వాళ్ళని 40 ఏళ్ళ స్టూడెంట్స్ అంటే నమ్ముతారా? కాదు కదా. అట్లాగే అభ్యర్థులు ఎవరు కూడా ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతారు, కానీ ఇప్పుడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసి కేసుల్లో ఇరుక్కుని ఇందులో కిరాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రేపు ఏదైనా నేరం చేసినప్పుడు వీళ్ళు కూడా అందులో ఇరుక్కుంటారు. ఈ అభ్యర్థులు కనుక నిజంగా కనుక వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ అభ్యర్థులు అయితే నేరం చేయరు. మొన్న ఎస్ఐ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? గుండాలు. అందులో స్టూడెంట్స్ ఉన్నారని చెప్తాడు అతను, శ్రీనివాసరావు అనే అతను. నిజంగా కనుక ఆ కేసులు పెట్టిన వాళ్ళు స్టూడెంట్స్ ఉంటే వీడియోలో కూడా కనపడుతున్నారు కదా వాళ్ళందరూ. వాళ్ళు ఏ కాలేజీల్లో చదువుతున్నారో చెప్తే అప్పుడు పోలీసులకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ ప్రిన్సిపాల్స్ కూడా రాస్తారు. మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇలాంటి పోలీస్ అధికారుల మీద దాడులు పాల్గొనడం చిన్న మాట కాదు కదా. అది ధర్నా చేయటం వేరు, ఒక పోలీస్ అధికారి మీద దాడి చేయటం వేరు, ఒక టార్గెట్ చేసి. అది అన్ని వీడియోల రూపంలో కూడా క్లియర్ సాక్ష్యం ఉంది దానికి. మరి ఆ విద్యార్థులు అని చెబుతున్నారు వాళ్ళని కిరాయికి తీసుకొచ్చి. అంతెందుకు, నిన్న దేవరపల్లిలో కూడా పొగాకు రైతుల సమస్య మీద స్టూడెంట్స్ వచ్చారని చెబుతున్నారు. స్టూడెంట్స్ అక్కడికి ఎందుకు వస్తారు? పొగాకు సమస్యకి స్టూడెంట్స్ సమస్యలకి ఏమన్నా సంబంధం ఉందా? కాబట్టి ఈ బోడిగుండికిను మోకాలకి ముడేసినట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ డిఎస్సిని సాగ్గా అడ్డంగా పెట్టుకుని జంతర్ మంతర్లో వాళ్ళు కాక్రోచ్ పార్టీ వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి మనం కూడా ఇదే సబ్జెక్ట్ పెట్టుకోవాలనే ప్రయత్నం తప్ప ఇది ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అసలు డిఎస్సీలు జరగల, దగా డిఎస్సీ అని షర్మిల గారు కూడా చెప్పింది. ఆయన హామీలు ఇవ్వటం తప్ప అమలు చేయలే, ఎందుకంటే తను అటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. ఆ తర్వాత రాష్ట్రంలో కనుక ఎక్కడన్నా ఉపాధి వస్తుంటే పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ లేదా డేటా సెంటర్లు కానీ ఐటీ కంపెనీలు వస్తుంటే కూడా వాళ్ళకి ఎందుకు కన్సెషన్ మీద స్థలాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళే కేసులు వేసి వాళ్ళకి కంప్లైంట్లు రాసి మేము మీ సంస్థలను ఇక్కడ రానివ్వం, మేము ధర్నాలు చేస్తాం, సమ్మెలు చేస్తామని బెదిరిస్తే ఏ సంస్థలు వస్తాయి? గతంలో వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయటం వలన టాటా కంపెనీ వాళ్ళు నానో ఫ్యాక్టరీ కడుతూ కూడా మధ్యలో కూడా వెళ్ళిపోయారు, వచ్చి గుజరాత్లో పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళతో గవర్నమెంట్ సహకారం లేకుండా గనక చేస్తే వాళ్ళు నష్టపడతారు దీర్ఘకాలంలో. దానికన్నా ఇప్పుడే బెటరు, రాకపోతేనే మంచిది, ఈ రాష్ట్రం కాదు ఇంకో రాష్ట్రానికి వెళ్తారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనుల వలన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కూడా ఈ శాంతి భద్రతలు బాగాలేవు అనేది ఒక అభిప్రాయం కలగజేయటం కోసమే ఈ ప్రతి జిల్లాలో ఈ డిఎస్సి రూపంలో ఇంకోటి ఏదో ఒకటి అయితే ఉండాలి, లేకుండా ఉండటానికి వీల్లేదు. ఓకే, అయితే సార్ ఇప్పుడు జగన్ గారు నిన్న కూడా చెప్తున్నారు, నారా లోకేష్ గారిని కాపాడడానికి చంద్రబాబు గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, ఇన్ని రాజీనామా చేయకుండా ఆపడానికి అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. ఇప్పుడు ఏదైనా కోర్టులు కనుక వ్యతిరేకమైన తీర్పిస్తే ఆటోమేటిక్గా నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయమంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఏం లేదు, పారదర్శకంగా జరిగింది, కోర్టులు సమీక్షించినవి, విచారించినవి, ఆ కేసులు కొట్టేసినాయి కదా. ఇప్పుడు అట్లా ప్రతి మంత్రి కనుక రాజీనామా చేస్తే వాళ్ళ సత్యకుమార్ ఆరోగ్య శాఖ మంత్రి మీద ఆరోపణలు చేస్తూ సాక్షిలో కొన్ని వార్తలు వచ్చినాయి. కానీ 61 కోట్లు పెట్టి అనేక యంత్ర పరికరాలు 20 రకాల యంత్ర పరికరాలు కొంటే అవన్నీ కూడా టెండర్ ఫైనలైజేషన్ కమిటీ వాళ్ళు, అంటే వైద్య శాఖలో ఉన్నతాధికారుల కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత కొన్నారు, అవన్నీ అవసరమని. ఇప్పుడు సత్యకుమార్ గారి మీద చేయటిల్లా, లోకేష్ గారిని రాజీనామా చేయమన్నారు. మరి ఆరోగ్య శాఖలో అవకతవకలు జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి అన్ని శాఖల్లో జోక్యం చేసుకోరు, ఏ శాఖ మంత్రికి ఆ శాఖలో ఉంటుందా అధికారం, నిధులు మంజూరు చేయటం వరకే కేబినెట్ బాధ్యత, అది ప్రొసీజరల్ గా ఖర్చు పెట్టుకోవటం ఆయా మంత్రిత్వ శాఖల అంతర్గత బాధ్యతే. వాళ్ళు కూడా మంత్రులు ఇంటర్ఫీర్ అవ్వరు, ఏ శాఖలో ఉన్న ఉన్నతాధికారులు ఆ శాఖలో నిర్ణయాలు తీసుకుంటారు, మంత్రి నామ మాత్రం ఆమోదం ఉంటుంది. ఇప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ మరి ఆయన్ని అనాలంటే భయం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేకం కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నాయి. సిడి ఈ కేసులు కనుక మళ్ళీ తిరగదోడతారో లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయానికి మళ్ళీ సత్యకుమార్ యాదవ్ గారి మీద మాత్రం మాట్లాడట్లా, ఆరోగ్య శాఖ మంత్రి మీద. లోకేష్ గారి మీద మాట్లాడితే ఏంటంటే లోకేష్ గారికి మాట్లాడిన కేంద్రంతో లోకేష్ గారికి పెద్ద ఇది ఉండదు కదా, యాక్సెస్. అదే సత్యకుమార్ కనుక అయితే వాళ్ళు బీజేపీ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, ఇదిగో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అట్ట మాట్లాడుతున్నాడని. రెండు ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారు. సత్యకుమార్ విషయంలో ఒక రకంగాను, అదే విషయం లోకేష్ గారికి వస్తే ఒక వేరే విషయం. అభ్యర్థుల్లో లేని ఆ బాధ వీళ్ళకెందుకు? ఇప్పుడు అభ్యర్థులు సంతోషంగా సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అయిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు రాజకీయ క్రీడను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.